హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. దయచేసి అందరు వీడియోని లైక్ చేసి ఒక సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతాను. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ముందంజ, యాదాద్రి పవర్ పాయింట్ నిర్వాసితులకు ఉద్యోగ పత్రాలు. ప్రజాభవన్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి సిఎస్ఆర్ నిధులతో మండలానికి అంబులెన్స్. మొత్తానికైతే ఇక తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ముందంజ ఉంది. అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ పత్రాలు అందజేసినట్టుగా చూసుకోవచ్చు. అయితే మరి యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టడానికి ఏదైతే జాగాను సమీకరించుకున్నారో ఉన్నటువంటి రైతులకి, సో వారికి అదేవిధంగా ఉన్నటువంటి కుటుంబాల్లోకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పడం, సో వారికి ఉద్యోగ పత్రాలు కూడా అందజేసినట్టుగా మనం చూసుకోవచ్చు. ప్రజాభవన్లో కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఎక్కడ భూసేకరణ జరిగినా సరే కానీ ఇప్పుడు త్రిబలార్ భూసేకరణ జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులకు సరైనటువంటి డబ్బులు ఇస్తే వాళ్ళు వేరే దగ్గర కొనుక్కునేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఎన్నో ఏళ్ల తరబడి ఆ భూముల మీదే ఆ రైతన్నలు ఆధారపడడం, కుటుంబ జీవనం మొత్తం ఆ వ్యవసాయం మీద నడుస్తూ ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఆ త్రిబులార్ ఎవరైతే భూములు పోతాయో ఖచ్చితంగా వాళ్ళకు కూడా సరైనటువంటి మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ అంటారు. సో వాళ్ళు కూడా భూముల మీద ఆధారపడి పెళ్లిళ్ళకో దేనికో అమ్మాయిలకి ఇవ్వడము, సో మళ్ళీ ఈ విధంగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎవరికన్నా వేరే వాళ్ళకి కట్నం కింద ఇచ్చినటువంటి భూములకి అల్లుడు వచ్చి ఇంటికాడ పంచాయతీ పెట్టుకొని ఇట్లుంటుంది కథగా. తక్కువ ఒకప్పుడు 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అని చెప్పిన మరి ఇప్పుడు భూమి పోయింది, మరి నా కథ ఏందన్నట్టు ఇంట్లో కాడ వచ్చి పంచాయతీ పెట్టుకుంటారు. ఇట్లుంటుంది అనమాట. సో సరైనటువంటి గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సిఎస్ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో వెళ్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం, ఆ రేపపాటు కూడా విద్యుత్ పోకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ప్రజాభవన్లో 320 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బట్టి దాదాపు 500 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు. ఆనాడు భూములు ఇచ్చింది ఇందిరమ్మే, ఈనాడు ఉద్యోగాలు ఇస్తుంది ఇందిరమ్మే, కాంగ్రెస్ పార్టీ అన్నట్టు మొత్తానికి బట్టి విక్రమార్క గారు చెప్పుకొచ్చారు. సో ఈనాడు మొత్తానికైతే ఆ భూమి సమీకరించిన భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి 320 మందికి ఉద్యోగాలు ఇవ్వడం సంతోషమే, కానీ ఆ భూమిలో ఉన్నటువంటి యజమానులకు కూడా సరైనటువంటి గిట్టుబాటు ధరని ఇవ్వాల్సిందిగా కోరుతాను. అవినీతి వ్యతిరేక పోరాటం ఆగదు, దీనిపై చట్టం తీసుకొని వస్తే వ్యతిరేకిస్తే ఎలా? బీహార్ పర్యటనలో ప్రధాని మోడీ వెల్లడి. మంచి పని, ఇది మంచి పని చేసినారు. ఈనాడు ఏది రాహుల్ గాంధీ వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా కేసులు ఊరుకొని 31 రోజులు కస్టడీలో ఉన్నాడంటే రాజకీయాల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి బిల్ తీసుకొని వచ్చినారు. అది రాజకీయాలకి మంచిగానే బుద్ధి చెప్పేటట్టు ఉంటుంది రాజకీయ నాయకులకి, అవినీతి రాజకీయ నాయకులకి. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? సపోర్ట్ చేయాలి బిల్లుకి. ఓట్ల తొలగింపులో రాజకీయ పార్టీల తీరుపై విస్మయనం. బూత్ స్థాయిలో ఓటర్లకు సాయం చేయాలని సుప్రీం సూచన. ఓటు సవరణకు గడువు పెంచాలని ఈసీకి ఆదేశం. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్యా బాగ్చి బెంచ్ విచారణ చేపట్టండి. డిలీట్ చేసిన ఓటర్ పేర్లను సరిదిద్దే విషయంలో రాజకీయ పార్టీలు అచేతనంగా ఉండటంపై న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వీరు వెళ్ళి సవరణలో పాల్గొనాలని సూచించింది. మొత్తానికైతే దాన్ని సవరించాలి. అసలు ఎట్లా ఎందుకు డిలీట్ చేసారు? సో అంత డేటా కావాలన్నట్టు రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి పంచాయత్వం మొత్తం అంతా బయటకు వస్తాం. ఎట్లా జరిగింది, ఏమేమి జరిగింది, అసలు నిజంగా వాళ్ళు మరణించిన వాళ్ళేనా, ఫేక్ ఓట్ల తెలియాల్సి ఉంది కదా. సిపిఐ అగ్రనేత సూరవరం కన్నుమూత. అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో తుది శ్వాస. విద్యార్థి నేత నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగిన ప్రస్థానం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మద్దతు ఇచ్చిన నేత. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం. సూరవరం మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం. తెలంగాణ బట్టి బిడ్డ సుధాకర్ రెడ్డి. మొత్తానికైతే ఇక సూరవరం కన్నుమూశాడు, తన ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకున్నాం. హైకోర్టులో కేసీఆర్ హరీష్లకు చుక్కెదురు. పీసీ కోర్స్ కమిషన్పై స్టేకు నిరాకరణ. అసెంబ్లీలో చర్చించాకే ముందుకు వెళ్తాం. విచారణ 4 వారాలకు వాయిదా. మళ్ళా 4 వారాలకు వాయిదా అంటే మొత్తం మీద అసెంబ్లీలో చర్చించుకొని ముందుకు వెళ్తామన్నట్టు చెప్పుకొచ్చి ముచ్చట. నక్సల్స్కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు. అందుకే అవినీతి కేసులో సమస్య రాకుండా చట్టం. విపక్షాల అభ్యర్థి సుదర్శన్ రెడ్డి వామపక్షవాది.
కేరళ పర్యటనలో హోంమంత్రి అమిత్ షా. మొత్తానికైతే నక్సల్స్ కు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మద్దతు అన్నట్టు అమిత్ షా గారు చెప్పుకొచ్చారు. మరి ఎట్లా మద్దతు ఇచ్చారో విపక్షాల తరఫున ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి కారణంగా దేశంలో నక్సలిజం బలపడిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. సల్వాజూడం కేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పు ఇవ్వకపోయి ఉంటే 2020 కన్నా ముందుగానే దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతమొందించి ఉండేవారమని పేర్కొన్నారు. మలయాళం పత్రిక మనోరమ న్యూస్ కాన్క్లేవ్ను ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. మొత్తానికైతే నక్సల్స్ క్లీన్ స్వీప్ చేసేటటువంటి ఉద్దేశం అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది కాబట్టి దాన్ని ప్రోత్సహించేటటువంటి వారందరినీ వ్యతిరేకిస్తారు. కేసీఆర్ పాలనలో యూరియా కొరత లేదు, ముందస్తు ప్రణాళికతో గ్రామాల్లోకి సరఫరా, అసమర్థ పాలనతో ఇప్పుడు అనేక సమస్యలు, ప్రజలకు కూడా కేసీఆర్ పాలన అంటే తెలిసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలిసిందంటే ప్రజలు మరి ఎందుకు ఓడగొట్టినారు అన్న కేటీఆర్ అన్న, ఎందుకు ఓడగొట్టారు ఎప్పుడు ముచ్చట. రైతులను వరిగోస పెడుతున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులకు యూరియా సరఫరా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిపాలన అంటే ఏమిటో తెలియని అసమర్థులు రాజ్యం ఏలడం వల్లే రైతులకు ఈ కష్టాలు కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికైతే యూరియా లేక రైతులు కష్టం పడుతూ ఉన్నారు. సో రైతులే బుద్ధి చెప్తారు, సమయం ఆసన్నమైందని చెప్పేసి అన్నారు. సో రైతులు ఏదన్నా వారు ఫోన్లు లాగా రైతుల దగ్గర కొంతమంది ఫోన్లు లేకపోయినా అందరూ ఒకతాన కూర్చొని ముచ్చట పెట్టుకున్నప్పుడే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అన్నమాట. అది ఇంత మొత్తం ఊర్లు నియోజకవర్గమే పాకిపోతుంది, అట్లుంటుంది అన్నమాట ముచ్చట. సిపిఐ కార్యదర్శిగా కూనంనేని వరుసగా రెండోసారి ఎన్నిక. మొత్తానికైతే కూనంనేని వరుసగా రెండోసారి ఎన్నికైనట్టుగా చూసుకోవచ్చు. సిపిఐ కార్యదర్శిగా 25న తెలంగాణ కేబినెట్ భేటీ, బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ, కాళేశ్వరం నివేదిక పైన చర్చించే అవకాశం, తెలంగాణ మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఈ నెల 25న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు పంచాయతీ ఎన్నికల కోసం హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, సో మొత్తం మీద 2-3 విషయాల మీద మీటింగ్ పెట్టుకుని చర్చించి ఏది ఎట్లా చేద్దాం, ఎట్లెట్లా కథ కార్కన్నా ముందుకు ఎట్లా అన్నట్టు మీటింగ్ పెట్టుకుంటున్నారు. మరి బీజేపీ అధ్యక్షుడు రామ్ అరెస్ట్ దుర్మార్గం. బీజేపీ రామ్ అరెస్ట్ దుర్మార్గం అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషం. అందరికీ సెలవు, నమస్తే.